से नरेंद्र मोदी सिर्फ मुसलमानों की मस्जिदों को छीनने की कोशिश कर रहे हैं। 11 साल से नरेंद्र मोदी मुस्लिम खवातीन को ताकतवर बनाने के बजाय उनके सरों से हिजाब को छीन रहे हैं। 11 साल से नरेंद्र मोदी बुलडोजरों के जरिए सबसे ज्यादा दलित और मुसलमानों के घरों को तोड़ दिया। अब यूनिफॉर्म सिविल कोड के नाम पर हमारी शरीयत को हमसे छीनना चाहते हैं। वो शरीयत जो शरीयत एप्लीकेशन एक्ट 1937 है, जब संविधान बन रहा था तो बाबा साहेब अंबेडकर ने कहा था कि शरीयत एप्लीकेशन एक्ट बरकरार रहेगा, मगर आज नरेंद्र मोदी ये समझते हैं कि मैं बाबा साहेब अंबेडकर से बड़ा दूरअंदेश हूं। मिस्टर मोदी, आप अंबेडकर के पैर की धूल भी नहीं है, इस बात को याद रख लो आप। मेरे अजीज दोस्तों और बुजुर्गों, और दूसरी बात यह, मैं आपसे कह रहा हूं कि अपने सफों में इत्तेहाद को मजबूत रखिए। ये लड़ाई जो आप और हम मिलकर अपने दीगर सेकुलर हिंदू भाइयों के साथ, सिख भाइयों के साथ लड़ रहे हैं, याद रखो बीजेपी संघ परिवार हमारे सफों से बाज मीर जाफर, मीर सादिक को खड़ा करेगी। इनसे एहतियात करो। मगर आज मालूम हुआ कि जाफर पाशा में कश्फो करामात भी है। मुझे अभी किसी ने व्हाट्सएप पर भी जाया कि जो इस वफ़ की कानून की ताईद में आ रहे हैं, जो बड़ी बड़ी बातें करते हैं, ख्वाजा अजमेरी के आस्थाने से उनका ताल्लुक है, जाफर पाशा की तकरीर को लाइव बैठकर देख रहे थे, तो मालूम हुआ उनको भी बड़ा डर हो गया है कि अब हैदराबाद से एहतजाज बुलंद होगा। अरे जो तुम ख्वाजा अजमेरी के आस्थाने के जिम्मेदार हो ना, मैं पार्लियामेंट में इंशाअल्लाह ताला ख्वाजा एक्ट के तरमीम का एक बिल लाऊंगा और प्राइवेट मेंबर्स बिल लाकर कहूंगा कि तुम नहीं बनोगे, उसमें पसमानदा को किसी को बनाना पड़ेगा। तुम तायीद करोगे, मैं तो ला रहा हूं प्राइवेट मेंबर्स बिल आइंदा सेशन में, तुम देखना। अरे तुम लोग कितना गिर सकते हो, तुम कितना गिर सकते हो, कम से कम उस आस्थाने की निस्बत का तो लिहाज रख लो। तुम उस आस्थाने की निस्बत का तो लिहाज रख लो, और इस बात को भी याद रख लो कि जब तुम और हम इस दुनिया से जाएंगे तो आरएसएस वाले अगर तुमको खंदे पर लेकर गए कब्रिस्तान में, तो फिर अंदर जाने के बाद जब फरिश्ते पूछेंगे कौन है तेरा रब, तो तुम क्या मोदी बोलोगे या अल्लाह बोलोगे? ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 77,000 ఎకరాల స్థలం ఉంది. ప్రతి సంవత్సరము 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దాని ద్వారా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేద ముస్లింకైనా న్యాయం చేసిండ్రా? ఎవరినైనా పేద ముస్లింను ఆదుకునే ప్రయత్నం మీరు చేసిండ్రా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ వేదికకున్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ ముస్లిం పేదలకు సహాయం చేయాలి, వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సవరణ తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తే ముస్లిం సమాజంలోని పేదలను వ్యతిరేకించినట్లే. అంటే పేదలు ఎక్కడ ఉండండి, పెద్దోళ్ళంతా ఓవైసీ లెక్క ఉండాలి, ఓవైసీ కుటుంబం లెక్క ఉండాలని చెప్పి అంటున్నారు. నేను మళ్లీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు ఎంత, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, దాని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తున్నది, వచ్చిన ఇన్కమ్ ఎంతమంది పేద ముస్లిం సహకరిస్తున్నది, లాభం చేస్తున్నది, శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఇది బీజేపీ సవరణ తీసుకొచ్చింది, దీనికి మతం రంగులు. త్రిపుల్ తలాక్ అప్పుడు గిట్నే చేశారు. త్రిపుల్ తలాక్ అప్పుడు గిట్నే దేశం మొత్తం గగ్గోలు పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ముస్లిం సమాజంలోని మహిళలు తిరగబడతానని భయపడే ఎంఐఎం లాంటి పార్టీ నాయకులు రోడ్డు ఎక్కలే, ఎక్కడ ఆందోళన చేయలే. ఇప్పుడు కూడా ఇవాళ ఈ ముస్లిం సంఘాలు, ముస్లిం సంస్థలు కొన్ని కూడవలు కొని
ముస్లింల పేదలకు వ్యతిరేకంగా వివరిస్తే ముస్లింలో ఉన్న పేద వర్గం అంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తుంది, రోడ్ల మీద తిరిగినదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అరే ఎందుకు మేము హిందువులు ఎందుకు భరించాలి? మేము చెప్తున్నాం, మేము అడుగుతున్నాం. ఇవాళ మొన్న కూడా చెప్పినా, ఇవాళ మీరు వక్ఫ్ ఆస్థానాన్ని ఇచ్చేస్తారా? ఎట్లా పుట్టరు దాన్ని? టైటిల్ చూడరు, ఏం చూడరు మీరు. ఇక మరి రాముడి గుడి కట్టడానికి మాత్రం రాముడు అక్కడనే పుట్టిండా, రాముడి పుట్టిన గ్యారెంటీ ఏం చేయని ప్రశ్నించినటువంటి ఈ సంఘాలు, ఈ కమ్యూనిస్టులు గాని, బీఆర్ఎస్ వాళ్ళు గాని, కాంగ్రెస్ వాళ్ళు గాని, మజ్లిస్ వాళ్ళు గాని, వాళ్ళు ఏం ఆధారం లేకుండా వక్ఫ్ ఆస్తి అంటే తీసుకుంటే ఒప్పుకుంటారా దానికి? అంటే ఒక జాతికి ఒక న్యాయం, ఒక జాతికి ఒక న్యాయం, ఇక న్యాయం. కాబట్టి ఇది ఇలా మొత్తం కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్. అది ప్రజలందరూ తెలుసు. ఇలా ఎంఐఎం పార్టీ యొక్క ప్రాప్తి కోసము బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతున్నాయి. ఇవాళ కేవలం 15% ఓట్ల కోసం మీరు కక్కుర్తి పడితే 85% ఉన్నటువంటి హిందువులు వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకొని గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం జరిగిందో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఇలా హిందువులు ఈ భాగ్యనగరాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.